మనమందరము ఫ్లాషీ యాడ్స్ గానీ, ప్రమోషన్స్ గానీ, ఈజీ మనీ గానీ ఎక్కడో ఒక దగ్గర మనం ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఇలాంటి ప్రమోషన్స్ మనం చూస్తూనే ఉంటాము. అండ్ ఈరోజు మనము బెట్టింగ్ యాప్స్ అండ్ దాని ట్రాప్ ఎలా ఉంటది, అండ్ నేను కూడా ఒక బెట్టింగ్ యాప్ బాధితుడినే. అండ్ ఆ ట్రాప్ నుండి ఎట్లా బయటపడాలి, దీని గురించి 3 టిప్స్ అయితే చెప్తాను. అండ్ ఇంకా మనం దీనివల్ల ఎంత డేంజరస్, ఇది మన లైఫ్కి ఎంత డేంజరస్ అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఇక్కడ మీరు కనుక కొత్త అయితే నా ఛానల్కి విజిట్ చేస్తే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి. మీరు కనుక ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు ఇట్లాంటి ట్రాప్లో ఇరుక్కోబోయే ఉంటారు. అండ్ ఆ ట్రాప్ నుండి బయటపడాలి అని అంటే మీరు ఈ టిప్స్ కొంచెమైనా ఫాలో అయితే మీరు ఈజీగా ఈ ట్రాప్ నుండి అయితే బయటపడవచ్చు. ఇంకా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇష్యూ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మన హైదరాబాద్, తెలంగాణ రీజన్లో ఎస్పెషల్లీ బ్యాన్ అయినాయి. కానీ బ్యాన్ అయినా కానీ ఎస్పెషల్లీ మన గూగుల్ క్రోమ్ బ్యాక్ డోర్ నుండి ఇవి ఏంటంటే యాక్సెసబుల్ ఉన్నాయి. మన ప్లే స్టోర్లో దొరకవు, కానీ గూగుల్ లింక్స్ ద్వారా లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, నేను వాళ్ళ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నా. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన అండ్ ఎంతో మంది బాధితులు, ఎవరైతే తెలంగాణలో బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితులు ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ప్రాణాల మీదకైతే తెచ్చుకొని అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. ఇందులో చాలా మంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్ అవుతున్నారు కూడా. ఇప్పటికే కొంత భయ్యా సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడు, మన లోకల్ బాయ్ నాని కూడా అరెస్ట్ అయ్యాడు. అండ్ ఇంకా మళ్ళీ వీడియో కూడా పెట్టింది, ఇంకా నేను ఇంకొకసారి వీడియోలు తీయనని. అండ్ ఇప్పుడైతే మన భయ్యా సన్నీ యాదవ్ అయితే పరారీలు ఉన్నాడు. అండ్ ఆల్రెడీ పోలీస్ కేసు కూడా నమోదైంది నూతన్కల్ సూర్యాపేట నుండి. అండ్ ఇంకా ఎంతో మంది ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల, లక్షల ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వలన ఎంతో మంది అమాయక ప్రజలు, నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఎవరో ఒకరు కనీసం పడి ఆ ట్రాప్లో పడి లక్షలే పోగొట్టుకొని ఈ రోజైతే ఈ ప్రాణాలు అనేది కోల్పోతున్నారు. అండ్ దీనివల్ల ఈ తెలంగాణ పోలీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో స్ట్రిక్ట్ యాక్షన్, వీళ్ళని పోలీస్ అంటే అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి కొంచెం వీళ్ళని అయితే కొంచెం గట్టిగానే ఇవ్వబోతుంది. అండ్ ఎంతవరకు వీళ్ళు ఆపుతారనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, యాక్చువల్గా వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఈజీ మనీ 100 పెడితే 1000 వచ్చినాయి, ఆ రోజుకు అర్ధ గంటల 5000 సంపాదించవచ్చు, అర్ధ గంటల 10,000 సంపాదించవచ్చు. అరే నువ్వు సంపాదించు భయ్, అర్ధ గంటల 10,000 20,000 సంపాదించు. నువ్వే రోజుకి 24 గంటలు ఉంటాయి, నువ్వు 10,000 సంపాదించు, 2,40,000 జనాలకు కావచ్చు నీకు అంత ఉంటే. కానీ ఇది యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ కొంచెం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ యాప్ ఏదైతే ఉందో మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయండి, ఫస్ట్ లింక్ డౌన్లోడ్ చేయండి అని అంటారు. లింక్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు 10 పెడితే 20 వస్తాయి, 20 పెడితే 40 వస్తాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే అమౌంట్ ఇంక్రీజ్ చేస్తూ దాన్ని అయితే వాళ్ళు మెల్లగా మీకు తెలియకుండానే మిమ్మల్ని అయితే అలవాటు చేస్తారనమాట. ఎస్పెషల్లీ వీళ్ళు ఎవరైతే మీరు ఫాలో అవుతున్నారో, ఎస్పెషల్లీ ఇట్లాంటి క్యాండిడేట్స్ ఎవరున్నా అన్ఫాలో చేయండి ఫస్ట్. ఎందుకు అని అంటే మీరు కూడా సపోర్ట్ చేసినట్టే వాళ్ళని, మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఈరోజు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు కనుక సపోర్ట్ చేయకపోతే వాళ్ళు అసలు బెట్టింగ్ యాప్స్ అనేది అసలు వాళ్ళు ప్రమోట్ చేయరు. ఈ బెట్టింగ్ యాప్స్ వలన ఇప్పుడు రీసెంట్గా కూడా ఒక ఫ్యామిలీ అయితే సూసైడ్ చేసుకొని చనిపోయింది. లాస్ట్ టైం మన ఖమ్మంలో కూడా ఒక ఆయన నేను బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయిపోయినాను అని చెప్పి ఎన్నో సూసైడ్లు మనకు తెలియకుండా. అని అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 50,000 పోగొట్టుకుంటే ఆ 50,000 రికవరీ చేసే ప్రాసెస్లో లక్షలు అప్పు చేసి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకొని ఇప్పుడైతే ప్రాణాల మీద తెచ్చుకొని వాళ్ళ ప్రాణాలు అనేది కోల్పోతున్నారు. అండ్ ఇలాంటిది ఆపాలంటే మీరందరం కాదు, మనమందరం ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎంకరేజ్ చేయకూడదు అని అంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని అన్ఫాలో చేయాలి. అప్పుడే మనము ఈ యొక్క స్కామ్ని, భూతాన్ని మనం ఆపగలుగుతాము. ఎందుకనంటే ఇంకోటి ఏంటిదంటే యాప్ గురించి మాట్లాడితే అసలు యాప్ ఎలా డిజైన్ అవుతుందంటే చాలా మందికి తెలియదు అసలు ఆల్గరిథం ఎట్లుంటుందంటే. ఆల్గరిథం అని అంటే బేసికల్గా చెప్పాలి అని అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే స్టాట్స్. అంటే ఇప్పుడు మనం క్రికెట్లో చూసుకుంటే అరే
ఇంత అరే ఇన్ని ఇన్ని ఓవర్స్లో ఇన్ని కొట్టగలుగుతాం, ఇన్ని ఓవర్స్ ఇన్ని కొట్టగలుగుతాం అనేటట్టు ఉంటుందో అట్లా వాళ్ళు ఆల్గరిథం ఏంటంటే సింపుల్గా వాళ్ళు సెట్ చేస్తారనమాట ఆల్గరిథంని. ఎట్లా, అరే వీడు ఇంత ఆడితే ఓకే 10 రూపాయలు ఆడితే 20 రూపాయలు గెలిపిస్తాడు, 20 రూపాయలు ఆడితే 40 రూపాయలు గెలిపిస్తాడు. ఎప్పుడైతే ఎక్కువ మనీ పెట్టినామో అప్పుడు పోతాయి ఆ ఆల్గరిథంలు అనేది. ఆల్గరిథం అనేది మిమ్మల్ని అలవాటు చేసేటట్టు చేసి మిమ్మల్ని మొత్తం ఆ భూతంలో దింపి మిమ్మల్ని అనేది వదిలేస్తాయి. ఇంకోటి ఏంటంటే వరస్ట్ పార్ట్ ఏంటిదంటే ఇలాంటి యాప్స్, ఫ్రాడ్ యాప్స్ని ఎవరు రన్ చేస్తారంటే మన ఇండియా రన్ చేయదు, మన చైనా రన్ చేసి మన డేటాను మొత్తం స్టోల్ చేస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం దొంగతనం తీసుకొని వాళ్ళ డేటాను మొత్తం దొంగతనం చేసి వాళ్ళు ఆ డేటాను మొత్తం సెక్యూర్ చేసుకుంటున్నారు అనమాట. మీ డేటా మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది, మీ ఫోన్ యాక్సెస్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. దీని ద్వారా రీసెంట్గా కూడా చూసుకుంటే మనం నిజామాబాద్లో నేను ఫస్ట్ ఎలా అయితే చెప్పానో ఒక ఫ్యామిలీ అనేది సూసైడ్ చేసుకుంది. ఫ్రెండ్స్, మనం దీని గురించి మాట్లాడాలి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా మనం మాట్లాడాల్సిందే. ఎందుకనంటే ఇలాంటి ఆగిపోవాలి. అది ఏంటంటే అది ఒక మనీ గురించో ఫ్యామిలీ గురించో కాదు, ఎంతో మంది వాళ్ళ లైఫ్స్ అనేది రోడ్డు మీదకి వస్తున్నాయి. ఎంతో మంది ఆ రోడ్డు మీదకి రాకముందే ఈ బెట్టింగ్ భూతాన్ని ఆపాలి. ఇందులో మెయిన్గా మన నాన్ వేష్ అన్న ఎవరైతే ఉన్నారో అన్న అయితే నిజంగా చెప్తున్నా, నేను ఎన్నో రోజుల నుండి చూస్తున్నా ఆ అన్నను కూడా. మన బ్రదర్ అయితే అసలు నార్మల్గా కాదు, ఆపాలి ఈ స్కామ్లు ఆపాలి అని చెప్పి ఒక లాస్ట్ 4 to 5 years నుండి అయితే యూట్యూబ్లో వీడియోలు పెడుతూనే ఉన్నాడు. మీరు ఇట్లాంటి ఫాల్స్ ప్రామిసెస్కి పడకూడదు అని చెప్పి ఆయన మీద అటాక్ చేయడం, పర్సనల్ అటాక్ చేయడం, ఆయనని మొత్తం వీళ్ళు చేసినా కానీ ఆయన మాత్రం చేస్తూనే ఉన్నాడు. బట్ ఆయనకు మాత్రం నేను సెల్యూట్. ఇంకోటి ఏంటిదంటే ఇట్లా నేను చెప్పిన కదా 3 tips ఇస్తాను, మీరు కనీసం మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు తప్పకుండా హెల్ప్ చేయొచ్చు. ఫస్ట్ టిప్ ఏంటిదంటే మనం ఆల్ టుగెదర్గా బెట్టింగ్ యాప్స్ని ఫస్ట్ మనం అలాంటి జోలికి పోకూడదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఇంకేంటిదంటే మీకు మనీ కనుక కావాలి అని అనుకుంటే ఈజీ మనీ వద్దు. ఈజీ మనీ కాకుండా మన సినిమాలో జులై సినిమాలో కూడా ఆల్రెడీ ఉంటుంది ఇది. ఈజీ మనీ వద్దు, మనం కష్టపడి మన ప్యాషన్స్కి మన ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు నీకు ఏదైనా గేమ్ ఆడే ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఏదైనా గేమింగ్ చేయాలన్నా, లేకపోతే యూట్యూబ్ చేయాలన్నా, చదువుకోవాలన్నా, మీ ప్యాషన్ మీద వర్కౌట్ అయితే మనీ ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఈజీ మనీ పోతే అర్ధగంటలు వస్తాయి, గంటలు వస్తాయి అని అంటే నువ్వు అర్ధగంటలనే నువ్వు ఉన్నదంతా అమ్ముకొని పోతావు. ఎంతైతే సంపాదించినో, మీ తల్లిదండ్రులు ఏదైతే సంపాదించారో కొన్ని ఏళ్ళు పడి కష్టపడి అది అర్ధగంటలనే పోతుంది. సో దీనికోసం మనం అందరం కష్టపడి ఫస్ట్ అయితే వీటిని అవాయిడ్ చేద్దాం. ఇంకోటి ఏంటిదంటే మీరు టిప్ 2 ఇది, మీరు ఏదైతే యాప్ ఇన్స్టాల్ చేస్తారో అది అసలు వెరిఫైడా కాదా మీరు ఆన్లైన్లో చూడండి, రివ్యూస్ చూడండి, సెర్చ్ చేయండి. చేసి అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ డిలీట్ చేయండి. దాని జోలికి కూడా పోకండి. ఎందుకంటే అది మీకే కాదు, మీ డేటా మొత్తం కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, లాస్ట్ టిప్ 3, మీరు ఇలాంటి ఎడిక్షన్లో ఒకవేళ వెళ్ళుంటే ఫ్రెండ్స్ నేను చెప్తున్నా అస్సలు సిగ్గుపడొద్దు. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఫ్యామిలీ దగ్గర కానీ కనీసం నాకన్నా కమెంట్ చేయండి. కనీసం నేనన్నా మీకు ఫోన్ చేసి మాట్లాడి మీకు నేను రెస్పాండ్ అవుతా. మనం మాట్లాడుకుందాం కమెంట్స్ ద్వారా అసలు ఇట్లాంటి బెట్టింగ్ భూతాన్ని మనం ఎలా ఆపొచ్చు అని. యాక్చువల్గా మీరు అసలు మీకు ఏమైనా టిప్స్ ఇంకా ఎలా ఆపొచ్చు అనే దాని గురించి ఏమైనా ఉంటే, మీకు కూడా టిప్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ అవేర్నెస్ కోసం ఫ్రెండ్స్ నేను మీకోసం ప్రతిరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తో వస్తాను, ఇంట్రెస్టింగ్ టాపిక్తో వస్తాను. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.